ఓకే, అలాంటివి చేయకూడదండి. అలాంటి ప్రయోగాలు యోగా మీద చేయకూడదు. ఓకే, మరి మనసే రోగం అని అంటున్నారు కదా, అంటే ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జనరల్ గా? కోపాన్ని నియంత్రించుకోలేకపోవటము, ఆకలిని నియంత్రించుకోలేకపోవటము, విషయాల్లోకి మనసును ప్రవేశపెట్టి బాధపడుతూ ఉండటము, నేను బాగలేను, నా మనసు బాగలేదు అని అంటున్నారంటే ఇంక బాగు చేసేది ఎవరు మరి ఆ మనసుని? నీ మనసు బాగలేకపోతే నీవే బాగా చేసుకోమని చెప్తుంది భగవద్గీత. నా మనసు బాగలేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చాలామంది మనతో పబ్లిక్గా మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు. అంటే ఇంక బాగు చేసేది ఎవరు మరి? యోగమే మనసు బాగు చేస్తుంది. యోగం నేర్చుకోకపోతే రోగగ్రస్తం అవుతుంది శరీరం అని యోగశాస్త్రం చెప్తుంది. ఓకే, సో మన ఆలోచనలు మనం కట్టడి చేసుకుంటే సరిపోతుంది కదా? ఎలా కట్టడి చేస్తాం? హౌ టు కంట్రోల్? ఎలా కంట్రోల్ చేయగలరు? కంట్రోల్ చేసే పని అయితే ఇన్ని రోగాలు ఇంత పరిస్థితి గతంలో లేదు. గతంలో అందరు గురువులు అందుబాటులో ఉన్నారు, ఉత్తమంగా ఉన్నారంతా. ఇప్పుడు స్పీడ్ జీవితం స్టార్ట్ అయింది, వేగంగా పరిగెత్తున్నారు. ఈ పరిగెత్తడంలో రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉత్తమ ప్రాణాయామం చేయకపోతే మనసు కంట్రోల్ అవ్వడానికి అవకాశమే లేదు. ఓకే, మనసు ఉద్రేకాలకు గురవుతుంది. ఉద్రేకానికి గురైనప్పుడు వ్యక్తి కంట్రోల్ తప్పిపోతున్నారు. అనర్థాలు జరుగుతున్నాయి దానివల్ల. ఇక అన్ని అనర్థాలే, ప్రతి ఒక్కటి అనర్థం. శత్రువు లోపల నుంచే 8 మంది శత్రువులు తయారై అడిషడ్ వర్గాలన్నీ కూడా తనని హింసించి చివరకు నాశనం అయిపోతూ ఉన్నారు. శరీరం నాశనం అవుతుంది. ఓకే, అంటే ఎటువంటి రోగాలకు గురవుతారు? అన్ని రోగాలు, కరోనా కూడా అలాంటిదే. ఓకే, ఇంతకు ముందు కరోనా వైరస్ అని అంటారు, సైన్స్ అంటుంది. యోగ శాస్త్రం కరోనా గురించి ఎక్కడ చెప్పలేదు. నేను ఎంటైర్ కరోనాలో మాస్క్ పెట్టుకోలేదు, శానిటైజర్ పూసుకోలేదు. ఓకే, యోగంలో ఉన్నాం మేము. ఓకే, సో అంటే ఒక శ్వాస ద్వారానే మొత్తం శరీరాన్ని, ఆలోచనల్ని, మనసుని కట్టడి చేయొచ్చు అని అంటున్నారు. శ్వాసే మనసు కాబట్టి శ్వాసను అదుపు చేస్తే తప్ప శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేమని యోగశాస్త్రం చెప్పింది, ఆయుర్వేదాలు చెప్పాయి. కాబట్టి శ్వాస నియంత్రణ తప్పనిసరిగా ఉంటేనే శరీరం ఆరోగ్యం ఉంటుంది, మనసు ఆనందంగా ఉంటుంది, లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎటువంటి రోగాలు దరిచేరమంటారు? ఎటువంటి పరిస్థితుల్లో చేరవు. ఇప్పుడు యోగాగ్నిమయం శరీరం. చెప్పండి. సో ఇంతవరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇన్ని రకాల రోగాలతో మనిషి సతమతమైపోయిన పరిస్థితుల్లో శ్వాస మీద కంట్రోల్ చేసుకుంటే, కూర్చొని ధ్యానం చేస్తేనో, శ్వాస మీద ధ్యాస పెడితేనో అన్ని కంట్రోల్ అయిపోతాయి అంటారా? 100% అవుతుంది. 100% ధ్యానం చేసే వాళ్ళకి ఏ రోగాలు రావని నా అభిప్రాయం. నేనే దానికి నిదర్శనం. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఓకే, సో మీకు కోపం కానీ లేకపోతే ఉద్రేకాలకు కానీ ఏ ఉద్రేకం వచ్చినా వెంటనే కంట్రోల్ చేసుకోవాలంటే మాకు కేచరి ఉంది. కేచరి చేస్తే పోతుంది, వెంటనే పోతుంది. ఓకే.